ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్ జట్ల మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా 43వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు కూడా తీవ్ర స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఓడిన జట్టు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ నుండి తప్పుకోవడం ఖాయం. ఇటువంటి పరిస్థితుల్లో రెండు జట్లు కూడా గెలుపే లక్ష్యంగా తమ ప్రధాన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రెండు జట్లను గనుక గమనిస్తే బ్యాటింగ్లో రెండు విభాగాలు కూడా చాలా చెత్త పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పటికీ బౌలింగ్ విభాగంలో మాత్రం అటు స్పిన్ బౌలింగ్ కావచ్చు, ఇటు ఫాస్ట్ బౌలింగ్ కావచ్చు, రెండిటిలో కూడా హైదరాబాద్ కంటే చెన్నై జట్టులోనే మంచి బౌలర్లు ఉన్నారు. హైదరాబాద్ జట్టులో పేరున్న ఫాస్ట్ బౌలర్లు ఉన్నప్పటికీ చెన్నై జట్టులో బాగా బౌలింగ్ చేస్తున్న ఫాస్ట్ బౌలర్లు ఉండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. ముఖ్యంగా ఇక స్పిన్ బౌలింగ్ విషయంలో అయితే హైదరాబాద్ జట్టును తీసి పక్కన పెట్టవచ్చు. కానీ చెన్నై విషయానికి వస్తే ఆ జట్టు స్పిన్ బౌలింగ్ చాలా పటిష్టంగా ఉంది. చిదంబరం స్టేడియంపై పర్ఫెక్ట్ బౌలింగ్ కాంబినేషన్ చెన్నై దగ్గర ఉంటే ఏమాత్రం సంబంధం లేని బౌలింగ్ కాంబినేషన్ హైదరాబాద్ దగ్గర ఉంది. ఇదే ఒక పెద్ద సమస్యగా మారిన తరుణంలో ఇప్పుడు హైదరాబాద్ జట్టుకు ఈ మ్యాచ్కి ముందు దెబ్బ మీద దెబ్బ లాంటి వార్త ఆ జట్టు అభిమానులను కొద్దిగా కలవరపెడుతుంది. అదేంటంటే చెన్నైలోని చిదంబరం వేదికగా ఇప్పటి వరకు హైదరాబాద్ జట్టు ఒక్కసారి కూడా సిఎస్కేపై గెలవలేదు. అంటే గత 12 ఏళ్లుగా ఆరెంజ్ ఆర్మీకి చపాక్లో ఒక్క విజయం కూడా లేదు. దీనిని బట్టి చెన్నైకు చపాక్ ఎలాంటి కంచుకోటను అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో హైదరాబాద్ జట్టుకు చపాక్లో ఎంత దరిద్రమైన ట్రాక్ రికార్డు ఉందో కూడా ఈ విషయం చూస్తే మనకు అర్థమవుతుంది. దీంతో హైదరాబాద్ జట్టుపై గత రికార్డుల తాలూకు ఒత్తిడి కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే సమయంలో బ్యాటర్ల ఫామ్ కూడా కలవరపెడుతుంది. ఇవన్నీ కలిసి ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య పాపను టెన్షన్ పెడుతున్నాయి. ఇలా ఇన్ని సమస్యల నడుమ హైదరాబాద్ జట్టు మ్యాచ్కు ముందే మునిగిపోయే నావలా కనబడుతోంది. మరి ఈ పరిస్థితుల్లో ఈరోజు మ్యాచ్లో ఆ జట్టు ఆటగాళ్లు ఎస్ఆర్హెచ్ను ఒడ్డుకు చేరుస్తారా, లేదంటే చపాక్లో చెన్నై సునామీ దెబ్బకు హైదరాబాద్ జట్టు ఈ సీజన్ ప్లే ఆఫ్స్ చేరకుండానే పూర్తిగా మునిగిపోతుందా అనే విషయం తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఈరోజు మ్యాచ్లో ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలుస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.